Science is nothing but roots of the tree. Technology is nothing but fruits of the tree. ఇక్కడ మీరు చూస్తున్న 3 గ్లాసులలో ఉన్నటువంటి వాటర్ కూడా 3 డిఫరెంట్ డెన్సిటీస్ అన్నమాట. ఓకేనా? రైట్. సో ఫస్ట్ దాంట్లో ఎగ్ ఏమైపోయింది? తెలుగు మాట్లాడరు మీరు. వెరీ గుడ్. కంప్లీట్గా సింక్ అయిపోయింది. సెకండ్ దాంట్లో మిడిల్లో ఉంది. థర్డ్ దాంట్లో కనబడుతుందా? ఫ్లోట్ అవుతుంది. రైట్. సో ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి 3 కూడా 3 డిఫరెంట్ డెన్సిటీస్ అన్నాం. ఓకేనా? సో నేను ఏం చేశానంటే మీరు రాకముందే ఫస్ట్ దాంట్లో ఇది ఆర్డినరీ వాటర్. ఓకేనా? ఆర్డినరీ వాటర్లో ఎగ్ వేసాను. ఎగ్ వేస్తే ఎగ్ అనేది సింక్ అయిపోయింది కంప్లీట్గా. ఓకేనా? ఈ థర్డ్ దాంట్లో సాల్ట్ ఎక్కువగా కలిపాను. ఓకేనా? సాల్ట్ ఎక్కువగా కలిపితే దాని డెన్సిటీ ఏమైంది? పెరిగింది. సాల్ట్ కలపగానే దాని వాటర్ యొక్క డెన్సిటీ ఏమవుతుంది? పెరిగింది. సో పెరగబట్టి ఎగ్ అనేది ఏమైంది? ఫ్లోట్ అవుతుంది. ఈ రెండింటి మధ్యలో డెన్సిటీ దీనికి ఉంది. అంటే కొంత తక్కువగా సాల్ట్ కలిపాను అనమాట. దీనికన్నా తక్కువగా సాల్ట్ కలిపాను దీనికి. ఓకేనా? కాబట్టి దీని యొక్క డెన్సిటీ ఏమైంది? ఈ రెండింటి మధ్యలో ఉంది కాబట్టి ఎగ్ కూడా మిడిల్లో ఉంది. ఓకేనా? రైట్. ఇప్పుడు నేను చేసే ప్రతి ఒక్క ఎక్స్పెరిమెంట్ కూడా మీ ఇంట్లో మీకు అందుబాటులో ఉండేటటువంటి వస్తువులతోనే చేస్తాను. ఓకేనా? రైట్. సో మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ట్రై చేసి చూడండి వాటిని. రైట్. నేను డిఫరెంట్ కలర్స్ కలిపాను అంతే. ఓకేనా? మీకు అర్థం కావాలని చెప్పి డిఫరెంట్ కలర్స్ కలిపాను ఇక్కడ. ఓకేనా? సో ఇందులో ఫస్ట్ దాంట్లో డెన్సిటీ అనేది చాలా లో, మిడిల్ దాంట్లో డెన్సిటీ అనేది మీడియం, థర్డ్ దాంట్లో డెన్సిటీ అనేది వెరీ హై. ఓకేనా? రైట్. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఎక్కువ డెన్సిటీ ఉన్న దాని మీద తక్కువ డెన్సిటీ ఉన్నదాన్ని బోర్లించి చూద్దాం. వాటర్ ఎక్కువ డెన్సిటీ ఉన్న వాటర్ మీద తక్కువ డెన్సిటీ ఉన్న వాటర్ని బోర్లించి చూద్దాం, ఏమవుతుందో చూద్దాం. ఓకేనా? రైట్. చూద్దామా? రైట్. సరే రా బాబు తుకారం. ఏది ఇందాక తీసుకొచ్చు, ఇందులో ఎగ్స్ తీసి పట్టాను. ఇవన్నీ కూడా రా ఎగ్సే. అంటే ఇవన్నీ కూడా రా ఎగ్సే, బాయిల్డ్ ఎగ్స్ కాదు. ఓకేనా? రా ఎగ్స్తో తయారు చేసి చూడండి మీరు కూడా ఇంటికి వెళ్ళాక. సో తక్కువ డెన్సిటీ ఉన్నది ఏది? ఎల్లో కలర్ వాటర్. ఎక్కువ డెన్సిటీ ఉన్నది గ్రీన్ కలర్ వాటర్. ఓకేనా? రైట్. తుకారం ఇక్కడ రాకు, వెనుకకి వెళ్ళరా. ఇదేమవుతుంది? పడట్లేదు, కింద పడతలేదు. ఎందుకు పడతలేదు? ఏం ప్రెజర్? ఎయిర్ ప్రెజర్. అప్పర్ ప్రెజర్ ఆఫ్ ది ఎయిర్. ఊర్ధ్వపీడనం. ఓకేనా? ఒకసారి తుకారు ఇది లాగేసి పేపర్ లాగేసి చిన్నగా నెమ్మదిగా. వెయిట్.
తుకారం ఏం చేశాడంటే పేపర్ లాగేసాడు. ఓకేనా? సో కింద అంతా కూడా గ్రీన్ ఉంది. వాటరే కదా రెండు, మరి ఎందుకు కలవట్లేదు? వాటరే కదా రెండు, ఎందుకు కలవట్లేదు? డిఫరెంట్ డెన్సిటీస్. ఓకేనా? వాటర్ ఆఫ్ డిఫరెంట్ డెన్సిటీస్. ఓకేనా? బోత్ ఆర్ ఆఫ్ వాటర్ ఆఫ్ డిఫరెంట్ డెన్సిటీస్ కాబట్టి సో కింద ఉన్న వాటర్ పైన లెస్సర్ డెన్సిటీ ఉన్నటువంటి వాటర్ని పెడితే హయ్యర్ డెన్సిటీ ఉన్న వాటర్ మీద లెస్సర్ డెన్సిటీ ఉన్నటువంటి వాటర్ని పెడితే ఆ వాటర్ ఈ వాటర్ మిక్స్ అవ్వట్లేదు. ఓకేనా? రైట్? ఓకేనా? ఇది కూడా ఇంటికి వెళ్ళినాక మీరు చేసి చూడండి. ఓకేనా? అదే ఫర్ ఎగ్జాంపుల్ బాబు ఇక్కడ చూడాలి ఒకసారి, చూడండి ఒకసారి. ఇప్పుడు ఆగుకునేసి ఇందాక ఏం చేసాము? హయ్యర్ డెన్సిటీ వాటర్ మీద, హయ్యర్ డెన్సిటీ ఉన్న వాటర్ మీద లెస్సర్ డెన్సిటీ ఉన్న వాటర్ పెట్టాము. తక్కువ డెన్సిటీ ఉన్నటువంటి వాటర్ని ఎక్కువ డెన్సిటీ ఉన్నటువంటి వాటర్ మీద పెట్టాం. ఓకేనా? అప్పుడు రెండు వాటర్స్ కలిసాయా? కలవలేదు. ఇప్పుడు ఏం చేస్తున్నాం? ఏమైంది? ఏమైంది? ఎందుకు? సేమ్ డెన్సిటీయా? లో డెన్సిటీ దాని మీద హై డెన్సిటీ పెట్టాము. అప్పుడు ఏమైంది? రెండు కూడా కలిసిపోయాయి. ఓకేనా? రైట్? వెరీ గుడ్. ఇప్పుడు కూడా నేనేం చేస్తానంటే లో డెన్సిటీ ఉన్నటువంటి లిక్విడ్ ఒకటి తీసుకుంటా, దాని మీద హై డెన్సిటీ ఉన్నటువంటి లిక్విడ్ వేస్తా. అప్పుడు రెండు కలుస్తాయో లేదో చూద్దాం. ఓకేనా? రైట్? ఇంకో గ్లాస్ తీసుకోబాబు. తుకారం, వాటర్ డెన్సిటీ ఎక్కువనా ఆయిల్కి ఎక్కువనా? ఆయిల్కి ఎక్కువ. సో ఇక్కడ నేను వాటర్ మీద ఆయిల్ పోస్తున్నాను. అప్పుడు ఏమవ్వాలి? ఆయిల్ రెండు కలిసిపోవాలి కదా. ఇందాక ఏం చేసాం మనం? ఇందాక ఏం చేసాం? లో డెన్సిటీ దాని మీద హై డెన్సిటీ పెట్టినప్పుడు ఏం చేసాం? రెండు కలిసిపోయినాయి. మరి ఇప్పుడు లో డెన్సిటీ మీద హై డెన్సిటీ వేస్తున్నా, రెండు కలిసిపోవాలి కదా. ఎందుకు కలిసిపో? చూద్దాం. ఇప్పుడు చెప్పండి, ఆయిల్కి ఎక్కువనా వాటర్కి ఎక్కువనా డెన్సిటీ? ఆయిల్కి ఎక్కువనా వాటర్కి ఎక్కువనా? ఆయిల్కి ఎక్కువైతే ఆయిల్ ఏమవ్వాలి? కలిసిపోవాలి. సరే, ఓకే. ఇంకో లిక్విడ్తో ట్రై చేద్దాం. ఓకేనా? రైట్? కిరోసిన్ తీసుకో. ఏమేమిటివి? మిక్స్ అయ్యాయా? ఇంకో లిక్విడ్తో ట్రై చేద్దాం. హనీకి ఎక్కువ కదా డెన్సిటీ, అవునా? ఇప్పుడు వీటిలో మిక్స్ అవ్వాలి కదా. దేంతో మిక్స్ అవ్వాలి?
కనబడుతుందా మీకు? కనబడుతుందా? ఓకేనా? కనబడుతుందా? ఎక్కడుంది? కిరోసిన్ పైన ఉందా? ప్రవీణ్ అన్నిటికన్నా బాటంలో ఉన్నది ఏంటి? హనీ. మరి డిఫరెంట్ డెన్సిటీస్ ఉన్నటువంటి ఇవి ఎందుకు కలిసిపోవట్లేదు ఒకదానికొకటి? డెన్సిటీస్, డిఫరెంట్ లిక్విడ్స్ ఆఫ్ డిఫరెంట్ డెన్సిటీస్. ఓకేనా? సో అందుకని ఇవి మిక్స్ అవ్వట్లేదు. అవునా? రైట్. సో మీరు ఇంటికి వెళ్ళాక కూడా ఒకసారి ట్రై చేయండి. చేస్తారా? చేయండి.